ఇప్పుడు ఏంటంటే కాలం జర స్పీడ్ నడుస్తున్నది కదా, చల్లటి ఉసురు మెల్లగ ముట్టుడు కాదు, దెబ్బ దెబ్బ ముడుతున్నది ఎంటదేంటని. ఈరోజు అంటే రేపు ముడుతున్నది అనమాట. అక్క ఇంకొక ఒక్కటి ముచ్చట అడగాలి. ప్రజాభవన్కి మనం పొద్దుగాలని అన్ని అప్లికేషన్లు పట్టుకొని వచ్చి ఇస్తాం కదా, గన్లున్నా అందులోనే సీతకి ఇల్లు ఉన్నది, ఆడికే వచ్చిన అక్కని గలకి మొదటిసారి వచ్చిన ప్రజాభవన్కు లోపలికి వచ్చిన, మొత్తం లోపలికి ఇంట్లోకి గిట్ల వచ్చిన. అక్క మొదలు ఎవరు ఉండేనంట అక్క ఇంట్లో? స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు కట్టించిన ఇల్లు, వారు ఉన్న ఇల్లు. ఓ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్న ఇంట్లో ఉన్నదంటే ఇప్పుడు సీతక్క మంచిగా ఉన్నదక్క, పెద్ద పెద్దగా ఉన్నాయి రూములు, ముద్దుగా అద్దాలు ఇద్దలు మంచిగా కట్టి. మాకు చిన్న చిన్న ఇళ్ళలో ఉండేది, క్వార్టర్స్ ఉండేది ఇంతకుముందు, ఎమ్మెల్యే క్వార్టర్స్. చిన్న చిన్నగా ఎందుకు కాపీ పెద్దగా ఇచ్చిన, ఇప్పుడు మంత్రిమైన కదా మరా, మంత్రిమైన అంటే మంది ఎక్కువ వస్తారని పెద్దగా ఇచ్చిండ్రేమో అక్క పాపము. నీకేమో చిన్న చిన్నగా పిలవంగానే పలికేటట్టు ఉండాలనా? అట్లనే మంచిగా ఉంటుంది అక్క. మన చుట్టుముట్టు మన వాళ్ళు ఉంటే అందరికి కళ్ళకి కనబడుతుంది. ఇక ప్రజాభవన్ అంటే ఇక్కడ చాలా మంది అడికిడికి వస్తారు కదా అని. అందులో ఎట్లుంటుండే అక్క లోపలికి పోయినప్పుడు మహిళా దినోత్సవం అంటే ఏం చేద్దరు మీకు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే చాలా గొప్పగా జరుపుకునేది. మేము ఏ దినోత్సవాలు జరుపుకోము కానీ ఉమెన్స్ తోటి అంటే చుట్టుపక్కల గ్రామాలలో మహిళలను తీసుకొచ్చి మీటింగ్స్ పెట్టడము, ఇక్కడ సిటీలలో కూడా మీటింగ్స్ అయితే ఆ గ్రామాలలో ఉన్నటువంటి మహిళలను పంపించి ఇక్కడ ప్రజా సంఘాలు మీటింగ్స్ పెట్టడము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది రావడానికి కారణమే ఒక కమ్యూనిస్ట్ మహిళ, క్లారా జెట్కిన్ అనే ఆమె, జర్మనీకి చెందిన. అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సల్స్ పార్టీలు ఓన్ చేసుకున్నటువంటి దినోత్సవం ఇది. మహిళల సమానత్వం కోసం, మహిళల పట్ల అణచివేత, లైంగిక వేధింపులు ఇవన్నిటికి వ్యతిరేకంగా ఇది ఒక హక్కుల దినం, మహిళా హక్కుల దినం రోజు అని అట్లా జరుపుకోవాలనేది చాలా గ్రాండ్గా చేసుకునేది. మేము మీరు లోపల ఉండి కూడా అందరినీ, మహిళలను అందరినీ, మాకు వీలైన కాడ మేము మీటింగ్లు పెట్టి వాళ్ళ క్లాసెస్ ఇచ్చేది, సభలు పెట్టేది. వరంగల్, హైదరాబాద్లో కూడా ఇక్కడ మన లీగల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేస్తుంటే అక్కడికి కూడా గ్రామాల నుంచి లేడీస్ని పంపించేది వెహికల్స్. అక్క నేను ఇంకొక ముచ్చట అడుగుతా. ఇగో మహిళా దినోత్సవం రోజేమో మీరు ఆకాశంలో సగం భూమిలో సగం, మీరే వెళ్తురు, మీరే వాన, మీరే గాలి, ఇట్లా అన్నీ మాట్లాడతారు అక్క మగపిల్లలు. తెల్లారంగానే ఏమే జోరుగా మాట్లాడుతున్నావు, ఈ చింతపండు అవుతుంది బిడ్డ అంటారు. ఇది ఏమడదక్క, ఇది మారదా? మైండ్ సెట్ మారాలి, బుర్ర మారాలి, మనసు మారాలి. అరే అమ్మ నాకు జన్మనిచ్చింది, చెల్లె నాకు తోడుగున్నది, అక్క నన్ను పెంచింది, భార్య జీవితాంతం కలిసి ఉంటుంది, ఇట్లాంటి ఒక ఆడవాళ్ళని గౌరవించే మైండ్ సెట్ చిన్నతనం నుంచి తరగతి గదుల్లో నుంచి రావాలి. వాస్తవానికి అది ఒక సబ్జెక్టు లాగా పెడితే బాగుంటుంది అనేది నాకు కూడా ఉన్నటువంటి ఆలోచన. అక్క మరి ఇప్పటి పోరలకు, మహిళలు కానీ చిన్నపిల్లలకు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్న పిల్లలకు, మహిళలకు ఏం చెప్తావు అక్క మహిళా దినోత్సవం సందర్భంగా? ఒక ముచ్చట చెప్పు వాళ్ళకు. మహిళలందరికీ కూడా ఒకటే, అంటే మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి వన్నె తెచ్చే విధంగా కష్టపడాలి. ఇష్టంతో కష్టాన్ని ఎంచుకొని పనిచేస్తే తప్పకుండా విజయం అనేది నీ వెంట ఉంటుంది. అపజయాలు వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు, మన గమ్యం రీచ్ అయ్యేంత వరకు పని చేసుకుంటూ పోవాల్సిందే. సేమ్ టైంలో మగపిల్లలు, అమ్మ కడుపుల నుంచి మనల్ని కన్నది తల్లి, ఆడ మనిషి మనల్ని కన్నది.